వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మతం మారితే క్రైస్తవంలోకి వెళ్తే ఎస్సీ హోదా పోతుంది. ఇది ఫైనల్. దీన్ని రివ్యూకు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. రివ్యూకు తీసుకున్నా నిరాకరిస్తాం. ఇది సుప్రీంకోర్టు చెప్పిన వ్యాఖ్య. మతం మారిన వారికి ఎట్టి పరిస్థితిలోనూ ఎస్సీ హోదా ఇవ్వము, అది పోతుంది. ఇలాంటి తీర్పులు వచ్చినప్పుడు సమీక్షించండి అంటూ సుప్రీంకోర్టుకి రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ వచ్చినా కూడా అది నిరాకరించబడుతుంది అనేది ప్రూవ్ అయింది. మతం మారిన వారికి ఎస్సీ హోదా పోతుందని ఈ ఏడాది మార్చిలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పును కూడా ఇచ్చింది. క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా వర్తించదని తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి బాపట్ల జిల్లాకు చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ సంబంధించి తీర్పును కూడా ఇచ్చింది. అయితే ఈ తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసిండు ఆనంద్. ఆ పిటిషన్ ని చూసిన ధర్మాసనం రివ్యూ చేయాల్సిన అంశాలేవి ఇందులో లేవని, ఈ మేరకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఉత్తర్వులు వెలువడించింది. దీన్ని రివ్యూ చేసే పని లేదు, కుదరదు అనే విషయాన్ని కూడా చాలా క్లియర్ గా చెప్పింది. ఏదేమైనా సరే మతం మారితే క్రైస్తవంలోకి వెళ్తే ఎస్సీ రిజర్వేషన్ వర్తించదు. ఇది ఫైనల్. అంబేద్కర్ గారి ఆశయం అదే. ఈరోజు సుప్రీంకోర్టు తేల్చుతుంది అదే. కరెక్టా కాదా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి. ఆర్థికంగా మీ సాయం ఈరోజు ఆర్ వాయిస్ కి చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.